140 కోట్ల మంది ప్రజలు పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిని చూసి పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఇలా గాయబ్ చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటే మీరు భారతదేశం యొక్క పరువును తీసే విధంగా ఇలాంటి చిత్రపటాలను పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల మీరేం సంకేతం ఇస్తున్నారు? బాయ్ మేము మీకు తోడుంటాం బాయ్, మాకు కావాల్సింది ఇలా గాయబైపోతే ఆ సీట్ల మీద కూర్చొని ఈ దేశాన్ని పాలిస్తూ మీకు మళ్ళీ కావాలంటే వక్ఫ్ బోర్డు సవరణ ఏం కర్మ, భారతదేశాన్ని మొత్తం రాసిచ్చేస్తాం, మళ్ళీ రజాకార్ల పాలన తీసుకొచ్చి జీ హుజూర్ అంటూ మీ కింద మేము ఉంటాం, మా కింద ప్రజల్ని పెడతాం, అడిగిన ఆడదాన్నలా పంపిస్తాం, ఒప్పుకోకపోతే చంపేస్తామని మీ పాలనకు మీ షరియా చట్టాలను అమలు చేస్తా అన్నా కూడా చూస్తూ ఊరుకుంటామని చెప్పాలనుకుంటారా? మండిపోయింది, కోపము ఇలా రగిలిపోయింది ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు. ఇదే ఒక ఫోటో పెట్టండి మీకు ధైర్యం ఉంటే, పాకిస్తాన్ ప్రధానికి సంబంధించి ఒక ఫోటోను పెట్టి త్వరలోనే మీరు గాయబ్ 28 మంది ప్రాణాలు తీసిండ్రు, 19 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు, సో మీరు గాయబ్ అని పాకిస్తాన్ చిత్రపటాన్నో పాకిస్తాన్ నాయకుడి బొమ్మను పెట్టండి. అంత ధైర్యం మీకెక్కడిది? అదే ధైర్యం ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడిపోయేది, ఈరోజు ఈ స్థితికి వచ్చేదే కాదు.